Good morning, children. Production and employment. Today's topic. Production ante emi, employment emi. Production, utpatti, employment, upadi. Utpatti, upadi. ఓకే, ఏమేమి ఉత్పత్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి, దానికి ఉండేటువంటి ఉపాధి ఏమి అనేసి, దానికి ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్, ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంది, అలాగా వివిధ సెక్టార్లో టైప్స్ ఆఫ్ సెక్టార్స్ గురించి నేర్చుకుందాం. టైప్స్ ఆఫ్ సెక్టార్స్. నెంబర్ 1 ప్రైమరీ సెక్టార్, నెంబర్ 2 సెకండరీ సెక్టార్, 3 టెరిషరీ సెక్టార్. టైప్స్ ఆఫ్ సెక్టార్స్ ఇవి. ప్రైమరీ అంటే ఏమి, సెకండరీ అంటే ఏమి, టెరిషరీ అంటే ఏమో తెలుసుకుందాం. ప్రైమరీ సెక్టార్ ఇది అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. ఓకే, లైక్ ఫిషింగ్, మైనిం్, అగ్రికల్చర్, ఫిషింగ్, మైనింగ్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట ఫస్ట్ ప్రైమరీ సెక్టార్లో. సెకండరీ సెక్టార్, this one also known as industrial sector also. Okay, it is industrial sector lo manufacturing processes and industries comes under secondary sector, industrial sector. Next, tertiary sector, this is also known as service sector. ఓకే, యాజ్ ఏ డాక్టర్, ఇంజనీర్, టీచర్, వీళ్ళు చేసే సర్వీసెస్ అన్నీ కూడా ఈ సెక్టార్ కిందనే వస్తాయి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూస్ చేయడం, మేము సర్వీస్ని ప్రొడ్యూస్ చేయడం. ఫస్ట్ వన్ ప్రైమరీ సెక్టార్లో అగ్రికల్చర్ నుంచి వాళ్ళు ఏమేమి ప్రొడ్యూస్ చేస్తారు, దట్ ఈజ్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఫిషింగ్, ఫారెస్ట్రీ, మైనింగ్ అన్నారు, లైక్ దట్. దీస్ ఆర్ ద 3 సెక్టార్స్: ప్రైమరీ సెక్టార్ అండ్ సెకండరీ సెక్టార్ అండ్ టెరిషరీ సెక్టార్. వీటిలో అంతా జరిగేటువంటి ఉత్పత్తి అనేది, ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఆర్లియర్ క్లాసెస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో మీరు ఆల్రెడీ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్: ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్షిప్. ఓకే, రిటర్న్ ఫర్ ల్యాండ్ ఏమొస్తుంది, ల్యాండ్కు రెంట్. రిటర్న్ ఫర్ లేబర్, వేజెస్, పని చేసే వాళ్ళకి వేతనం వస్తుంది. రిటర్న్ ఫర్ క్యాపిటల్కి అయితే, మూలధనానికి అయితే ఇంట్రెస్ట్, వడ్డీ వస్తుంది. అండ్ ఒక సంస్థ, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఒక సంస్థకు లాభం అనేది, ప్రాఫిట్ అనేది వస్తుంది. దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఒక నేషనల్ ఇన్కమ్ని మనము ఖచ్చితంగా ఇయర్లో మనకు నేషనల్ ఇన్కమ్ ఎంత అనేది చేయాలంటే ఒక కాన్సెప్ట్, ఇప్పుడు కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. మొత్తం మన దేశంలో ఒక సంవత్సరంలో ఈ అన్ని సెక్టార్ల కింద ఆల్ ఫైనల్ గూడ్స్ వాల్యూస్ తీసుకుంటారు. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసుకుంటే మన దేశంలో మన ఇన్కమ్ ఎంత ఇయర్కు అనేది తెలుస్తుంది. అసలు వాట్ ఈజ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి అంటే ఏమి? డిఫైన్డ్ యాజ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఓకే, ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ పర్టికులర్ ఇయర్. ఒక కంట్రీలో ఒక సంవత్సరంలో ఆల్ ఫైనల్ గూడ్స్ వాల్యూస్ తీసుకుంటే ఆ దేశ సంపద గురించి మనకు తెలుస్తుంది. నేషనల్ ఇన్కమ్. ఫైనల్ గూడ్స్ అంటే ఏమి? ఒక షర్ట్ తీసుకుందాం, షర్ట్ వాల్యూ అది ఫైనల్ గుడ్. షర్ట్ తయారైపోయింది. షర్ట్ తయారు కావడానికి వెనక ఎంతో ప్రాసెస్ ఉంది. ఓకే, కాటన్ తీసుకోవాలి, నెక్స్ట్ థ్రెడ్ తీయాల, నెక్స్ట్ వీవింగ్, స్టిచ్చింగ్, ఇవన్నీ అయినాక కదా మనకు షర్ట్ తయారయ్యేది. ఇవన్నీ అయినాక షర్ట్ రూపంలో వస్తుంది. ఓకే, కాబట్టి షర్ట్ వాల్యూ ఒక్కటే తీసుకుంటాం మనం. థ్రెడ్ది, స్టిచ్చింగ్ ఛార్జెస్, కాటన్ ఇవన్నీ తీసుకుంటే డబల్ కౌంటింగ్ అవుతుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్స్ వై గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మీన్స్ it defined as the value
all the value of all final goods and services produced within a country during a particular year. This is a gross domestic product. Okay, children. ఎస్ ప్రొడక్షన్లో మనము ఆల్ ఫైనల్ గూడ్స్ వాల్యూస్ తీసుకుంటేనే మనకు ఖచ్చితంగా నేషనల్ ఇన్కమ్ గురించి తెలుస్తుంది. ఓకే, ఇంకా సెక్టార్స్లో ఇప్పుడు ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఆల్రెడీ వీ హ్యావ్ లర్న్ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అన్నాం కదా. ఇప్పుడు ఆర్గనైజ్డ్ సెక్టార్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏమో తెలుసుకోవాలి మనం. ఆర్గనైజ్డ్లో మనకు సెక్టార్ వేర్ ద టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ that is are regular. Terms of employment are regular and organized according to formal processes and procedures. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద రెగ్యులర్ వర్క్ మనకు ఉంటే నెలంతా కూడా మనకు పని దినాలు ఉన్నాయనుకోండి, దట్ ఈజ్ ఆర్గనైజ్డ్ వన్. ఓకే, దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, it is defined as okay terms of employment are regular. This is organized one. But unorganized law, that is the sector which is characterized by small and scattered units. Okay children, units, and remains mostly outside the control of government. It is outside the control of government. రెగ్యులర్ వర్క్ అనేది వేర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ నాట్ ఫాలోడ్. ఓకే, దానికైతే ఆర్గనైజ్డ్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రొసీజర్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతాయి. రెగ్యులర్ వర్క్ కూడా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ outside the government అనమాట, outside the control of government. This is unorganized one. Okay children, thank you.